మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా, తూర్పున సూర్యోదయమవుతున్నది. ఓ పురుషోత్తమ, మేల్కొనుము. పగటివేళ చేయు దైవ సంబంధమైన కార్యకలాపములకు వేళాయను. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, లే, నిద్ర నుండి మేల్కొనుము. గరుడధ్వజమును కలిగిన స్వామి, మేల్కొనుము. లక్ష్మీదేవికి భర్త అయిన ఓ స్వామి, 3 లోకములకు శుభములను ఇచ్చుటకు మేల్కొనుము. మాతః సమస్త జగతాం మధుకైట భారేః. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అన్ని లోకములకు తల్లివి. మధుకైటబులు అనే రాక్షసులను సంహరించినది. విష్ణు వక్షస్థలమున నివసించి ఉండునది. దివ్యమగు సుందరాకారము గలది. పూజ్యురాలు అగు యజమానురాలు అయినది. ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలు తీర్చునది. శ్రీ వెంకటేశ్వరునికి ప్రియురాలు అయిన లక్ష్మీదేవి, నీకు శుభోదయము. తవ సుప్రభాతమరవిందలోచనే. భవతు ప్రసన్న ముఖచంద్రమండలే. విధిశంకరేంద్ర వనితాభిరర్చితే. వృషశైలనాథ దయితే దయానిధే. తామర పూల వంటి కన్నులు గలదానా, చంద్రబింబము వంటి ప్రసన్న ముఖము గలదానా, బ్రహ్మ శివ ఇంద్రుల భార్యలచే పూజింపబడుదానా, దయకు పెన్నిది అయిన దానా, వృషభాచలనాథుడు అగు వెంకటేశ్వరుని ప్రియురాలు అగు లక్ష్మీదేవి, నీకు శుభోదయము. అత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం. ఆకాశ సింధు కమలాని మనోహరాణి. ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మహాముని మొదలగు సప్త ఋషులు ప్రాతఃసంధ్యావందనము చేసి ఆకాశగంగ ఎందలి మనోహరమైన తామరలను గ్రహించి వాటితో మీ పాదములను పూజించుటకు భక్తి చేత శరణాగతులై వచ్చి వేచియున్నారు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః. త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి. భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. బ్రహ్మ, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలగు దేవతలు త్రివిక్రమావతారాది మీ దివ్య చరితములను స్తోత్రము చేయుచున్నారు. మీ ముందు బృహస్పతి ఈనాటి పంచాంగము చదువుచున్నాడు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. ఈషత్ ప్రపుల్ల సరసీరు హనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. ఆవాతి మందమనిల సహ దివ్యగంధైః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అప్పుడే వికసిస్తున్న మిక్కిలి మనోహరమైన తామర పూల యొక్కయు, కొబ్బరి, పోక మొదలగు చెట్ల పూల యొక్క దివ్యమైన పరిమళములతో కూడిన గాలి మెల్లగా వీచుచున్నది. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంజరస్తాః. పాత్రావశిష్ట కదలీ ఫల పాయసాని. భుక్త్వా సలీలమత కేలి సుఖాః పఠంతి. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శ్రేష్టమైన పంజరములందున్న పెంపుడు చిలుకలు తమ కన్నులను బాగుగా తెరచి గిన్నెలలో ఆరగించగా మిగిలిన అరటిపళ్ళు, పాయసము మొదలైనవి తిని విలాసముగా పాడుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము.
తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. నారద మహాముని కూడా మధురమైన శబ్దములు చేయు 7 తంత్రులు గల విపంచి అను వీణావాద్యముపై మాటి మాటికి నీ చేతిని కదుపుచూ చక్కని భాషామయము అయినటువంటి మనోహరమైన ఆది అంతములు లేని నీ యొక్క తుదిలేని చరితమును గానము చేయుచున్నాడు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. భృంగావలీచ మకరంద రసానువిద్ద ఝంకార గీత నినదై సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోధరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తటాకములలోని తామర పూల తేనెను సేవించినప్పుడు కలిగే ఝుంకారమనే గీతికా ధ్వనులతో తుమ్మెదల గుంపు మిమ్ములను సేవించుటకు ఆ తామర పూల మధ్య నుండి బయటకు వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. యోషాగనేన వరదద్ని విమథ్యమానే ఘోషాలయే సుదది మంథన తీవ్ర ఘోష రోషాత్కలిం విదదదే కకుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. గొల్లభామలు తమ ఇళ్లలో శ్రేష్టమైన పెరుగును చిలుకుచున్నప్పుడు కలిగిన తీవ్రమైన చప్పుళ్ల ప్రతిధ్వనులు, పెరుగుకుండలు మరియు దిక్కులు కోపముతో తగవులాడుచున్నట్లు ఉన్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. పద్మేశమిత్ర శతపత్ర గతాళి వర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కమలనాథుడైన సూర్యునకు మిత్రులగు తామర పూలయందున్న తుమ్మెదల గుంపు తమ దేహకాంతిచే నల్ల కలువల యొక్క కాంతిని హరించుటకై భేరీనాదము చేయువాని వలె పెద్దగా ధ్వనులు చేయుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతము. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీతో కూడి కోరిన వరములను తీర్చువాడా, సమస్త లోకములను రక్షించువాడా, పూజ్యురాలైన లక్ష్మీదేవికి నివాసస్థానమైన వాడా, జగత్తు అంతటికీ అద్వితీయుడవైన దయాసాగరా, లక్ష్మీదేవి నివాసమైన వక్షము కలిగిన చక్కటి ఆకృతి గలవాడా, ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్తినోహర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మ, శివుడు, సనందనాథులు మొదలైన వారు తమ శ్రేయస్సును కోరిన వారై శ్రీ స్వామి పుష్కరిణిలో మునిగి నిర్మలమైన దేహములతో వచ్చి తమ తలలపై ద్వారపాలకులచే శ్రేష్టమైన పెనబెత్తము దెబ్బలను తినుచూ ద్వారమునందు వేచియున్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరని సంవదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మొదలగు నామములను నీ నివాసమునకు ఎల్లప్పుడూ పెట్టుచున్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. సేవా పరా శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథాః బద్ధాంజలి ప్రవిల సన్నిజ శిష్య దేశాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అష్టదిక్పాలరు అయిన శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు తమ శిరస్సులపై నమస్కరిస్తున్న చేతులను ఉంచి నీకు సేవ చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నారు.
ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. ధాటీషు తే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజాః స్వస్వాధికార మహిమాదికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నీవు సంచరించే దారిలో తమ అధికార మహిమ మొదలైన వాటి కోసము గరుత్మంతుడు, సింహము, ఆదిశేషుడు, ఐరావతము, ఉచ్చైశ్రవము అనేవి నిన్ను అర్థిస్తున్నాయి. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్పరి షత్ప్రదానాః త్వద్దాసదాసచరమావదిదాసదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. దేవసభలోని ప్రధానులైన సూర్యుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు మీ దాసానుదాసులలో చివరగా ఉన్న దాసునకు దాసులై ఉన్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మీ పాదరేణువులతో నిండి ప్రకాశించుచున్న శిరస్సులు కలిగిన వారు, మనస్సునందు స్వర్గము మోక్షములయందు ఆపేక్ష లేనివారు అయిన మీ పాదసేవకులు వేరొక కల్పము వచ్చును అనే భావన చేత బాధపడుతున్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. త్వద్గోపురాగ్ర శిఖరాని నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఉత్కృష్టమైన స్వర్గమోక్షములకు పోవుచున్న మనుజులు దారిలో మీ దేవాలయ గోపురము పైన ఉన్న శిఖరములను చూచుట వలన మానవలోకములోనే ఉండాలనే కోరిక వారికి కలుగుచున్నది. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాద్రి విరచితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీదేవికి భూదేవికి నాయకుడవు, పాల సముద్రము వంటి దయాది గుణములు కలవాడవు, జగత్తు అంతటికీ శరణ్యుడవు అయిన దేవదేవుడవు, అనంత గరుడాదులచే పూజింపబడుచున్న పాదములు కలిగిన వాడవు, లక్ష్మీని కలిగిన వాడవు అయిన ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవా వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ పద్మనాభ, పురుషోత్తమ, వాసుదేవ, వైకుంఠవాస, మాధవ, జనార్దన, చక్రపాణి, శ్రీవత్స చిహ్నములు కలిగిన వాడవు, శరణు కోరిన వారి పాలిట కల్పవృక్షము వంటి వాడవు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మథుని దర్పమును హరించే అంతటి సుందరమైన దివ్యాకృతి గలవాడవు, వక్షమందున్న లక్ష్మీదేవిపై ఆసక్తి కలిగిన దృష్టి గలవాడవు, శుభకరమైన నిర్మల గుణములు కలిగిన వాడవు, దివ్య కీర్తి కలవాడవు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూపా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం.
మత్స్యావతారమూర్తి, కూర్మమూర్తి, వరాహమూర్తి, నృసింహమూర్తి, వామనమూర్తి, పరశురాముడు, శ్రీరామచంద్రుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు కల్కి రూపములు దాల్చిన ఓ స్వామి, ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్తరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామనయ ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరముల పరిమళములతో కూడిన దివ్యమైన ఆకాశగంగను బంగారు బిందెల నిండుగా తెచ్చి ఇప్పుడు మీ ఆరాధన కోసము వేదోత్తములైన బ్రాహ్మణులు సంతోషముతో వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. భాస్వానుదేతి వికచాని సరోరుహాని సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీవైష్ణవాః సతతమర్తిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. సూర్యభగవానుడు తూర్పున ఉదయించుచున్నాడు. కమలములు, తామరలు వికసించుచున్నవి. పక్షుల కిలకిలారావములతో అన్ని దిక్కులు పూర్తిగా నిండిపోయినవి. ఎల్లప్పుడూ శుభములను అర్థించు శ్రీవైష్ణవులు నీ దివ్య సన్నిధిని ఆశ్రయించి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే సంతః సనందనముఖాస్త్వత యోగివర్యాః ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మాది దేవతలు, ప్రసిద్ధులైన ఋషీశ్వరులు మరియు సత్పురుషులకు సనందనాది యోగీశ్వరులు తమ తమ చేతులలో మంగళకరమైన వస్తువులను ధరించి నీ ఆలయ సమీపమున వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్యా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీదేవి నివాసుడవైన శ్రీనివాస, కళ్యాణ గుణసాగర, సంసారమనే సముద్రమును దాటుటకు సరి అయిన వంతెన వంటివాడా, ఉపనిషత్తులచే నీ నిజ వైభవమును భక్తులకు అనుగ్రహించు ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఈ విధముగా ప్రతిరోజు ప్రాతకాలమున వెంకటాచలపతి కోసం ఈ సుప్రభాత స్తోత్రమును చదువుటకు ఏ మానవులు ప్రవృత్తులగుచున్నారో అటువంటి భక్తులకు సులభముగా మోక్షమును పొందే ఉత్తమమైన తెలివితేటలు ఈ వెంకటేశ్వర స్మరణ వలన కలుగుచున్నవి. ఈ సుప్రభాత స్తోత్రమును రచించిన ప్రతివాది భయంకరి శ్రీమాన్ హస్తగిరి అనంతాచారుల వారికి నమస్సుమాంజలి. హరి ఓం తత్సత్.